చోటూస్ కిచెన్. వెల్కమ్ టు చోటూస్ కిచెన్. ఈరోజు చోటూస్ కిచెన్లో మన స్పెషల్ ఐటెం వచ్చేసి పాలపూరీలు. పాలపూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పాలపూరీలకి కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు పాలు, 1 కప్ మైదా పిండి, పంచదార, 1 కప్పు వాటర్, సరిపడినంత ఆయిల్. అండ్ ఈ బాండీ హీట్ ఎక్కింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఫ్లేమ్ హైలో ఉంచుకొని హీట్ ఎక్కిన తర్వాత మీడియంకి ఫ్లేమ్ మార్చుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం ఇందాక పక్కన పెట్టుకున్న కప్ మైదా పిండిని వేసుకోవాలి. పిండిలో ఇందాక తీసుకున్న కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మనం పిండి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పడుతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. వీటిని మనం బాల్స్ లాగా చేసుకొని చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఓకే అండి, ఉండలు చేసేసుకున్నాము. ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకుందాము. నూనె కూడా ఈలోపు వేడెక్కుతుంది. ఇప్పుడు పాలను గిన్నెలో పోసేసుకుందాము. పక్కన పెట్టుకున్న 1 కప్ పంచదార వేసేసుకుందాం. పాలల్లో పంచదార కరిగే వరకు వెయిట్ చేయాలి. ఇలాచీ వేసేసుకుందాం. కరిగేలోగా మనం పూరీలు తయారు చేసుకుందాం. పూరీల్ని నూనెలో వేయించుకుందాము. పూరీల్ని ఇప్పుడు పాలల్లో డిప్ చేసుకుందాము. పంచదార పూర్తిగా మిక్స్ అయిపోయింది. ఇందులో పూరీ వేసుకుందాము. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, పాలపూరీలు రెడీ అయిపోయాయి. చాలా క్విక్గా మనం ఈ పాలపూరీని తయారు చేసుకోవచ్చు. కూడా ఒకసారి పాలపూరీని తయారు చేసి చూడండి. నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.